అవధాన విద్యలో అగ్రగణ్యులుగా తెలుగు నేలపై తమ ప్రతిభా పాటవాలను పరిచయం చేసి విశ్వవ్యాప్తంగా ఇప్పుడు వారి పేర్లు మారుమోగుతున్న పరిస్థితి ఉంది. వారెవరో కాదు, కొప్పరపు సోదర కవులు. గుంటూరు జిల్లాలో జన్మించిన వారి ప్రతిభ ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతుందంటే దాని వెనుక ఒక మహా వ్యక్తి కృషి అయితే ఉంది. అయితే ఈ ప్రయత్నంలో తమ వంతు భాగాన్ని పోషిస్తూ గత 23 ఏళ్లుగా సేవ చేస్తున్న వ్యక్తులైతే మన ముందున్నారు. వారే మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ గారు. వారితో పాటు కొప్పరపు సోదర కవుల దౌహిత్రుడిగా మనకు పరిచయం ఉన్న మాశర్మ గారు. వారిద్దరిని అడిగి ఈ మహాకవుల తాలూకా వైభవాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు కొప్పరపు సోదర కవుల ప్రతిభ గత 23 ఏళ్లుగా విశాఖ కేంద్రంగా మనకు విశ్వవ్యాప్తం అవుతుంది. మీరు అందించిన కృషి ఏంటి? వారి గురించి మీకు తెలిసిన విషయాలు నాకు తెలుసుకోగలరు? తెలుగు జాతికి ప్రాతస్మరణీయుడు శ్రీ కొప్పరపు కవులు. తెలుగు సాహిత్యం అంటే పద్యం ప్రధానమైంది. అయితే భారతీయ సాహిత్యంలో మనకున్న ప్రత్యేకత ఏంటంటే అవధానం. ఈ అవధానం తెలుగు వారి యొక్క సొత్తు. ఆ అవధానాన్ని ఆకాశానికి ఎత్తిన మహానుభావులు కొప్పరపు కవులు. ఆ తర్వాత తిరుపతి వెంకట కవులు. వీరు ఇరువురుగా పోటాపోటీగా ఆ రోజుల్లో ఈ అవధానాన్ని ప్రసిద్ధి తీసుకురావటమే కాకుండా అవధానం ద్వారా తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల ప్రజల్లో అనురక్తి కలిగించారు. అయితే కొప్పరపు కవులు దాదాపు 5 లక్షల పద్యాలు చెప్పారంటారు. అయితే అవన్నీ మనకు లభ్యం కాకుండా పోయాయి. ఎందుకంటే ఆయన ఆసోగా చెప్పటం, ఎవరన్నా అక్కడ రాసుకుంటే తప్ప అవి అన్ని గాలిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. దాంతో ఆయన యొక్క ప్రతిభ అంతా కూడా చిన్న వయసులో, దాదాపు 40 ఏళ్ళ వయసులోనే వాళ్ళని మరణించడం జరిగింది. అంచేత ఏమైందంటే వారు ప్రత్యేకించి పెద్ద కావ్యాలు రాసిన పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఈ అవధానంలో అంతటి ధారణాశక్తి ఉన్నవారు కానివ్వండి, వేగంగా ఆసు కవిత చెప్పే శక్తి కానీ ఒక కొప్పర కవులకు మాత్రం ఉందన్నది చరిత్ర నిరూపించిన సత్యం అది. అయితే అలా ఒక జాతిలో ఒక మరుగున పడ్డ ప్రతిభ ఏనాటికైనా వెలికి వస్తుందనడానికి ఈ కొప్పరపు కవుల సాహితీ పీఠం స్థాపించి వారి మునిమనవడు శ్రీ మాశర్మ గారు 23 సంవత్సరాల క్రితం ఈ సంస్థను స్థాపించిన తర్వాత కొప్పరపు కవుల యొక్క ఘనత ఇవాళ అలా జగద్విదితమైంది. నాకు అనిపిస్తుంది, అన్నమాచార్యులు దాదాపు 500 సంవత్సరాల పాటు నేలమాలిగల్లో ఆయన కీర్తనలు ఉన్నాయి. 500 సంవత్సరాల తర్వాత అవి బయటపడలా, ఇవాళ చాలా ప్రాచుర్యానికి వచ్చాయి. అట్లాగే 23 సంవత్సరాల క్రితం వరకు కూడా కొప్పరపు కవులు ఎవరంటే అందరికీ తెలియని పరిస్థితి. కానీ ఇవాళ కొప్పరపు కవులు లాంటి మహానుభావులు, అంత ధారణాశక్తి గలవారు, అంత వేగంగా ఆసు కవిత చెప్పగల మహానుభావులు తెలుగు జాతిలో జన్మించారని చెప్పి ఇవాళ మనందరం కూడా గర్వపడేలా చేసింది మాత్రం మాశర్మ గారు. అందుకు వారిని హృదయపూర్వకంగా మనం అభినందించాలి. అంతేకాకుండా వారు ప్రతి సంవత్సరం కూడా జాతీయ అవార్డు ఇచ్చి సాహిత్యానికి, సంగీతానికి కృషి చేసిన మహానుభావులు కేవలం ఆంధ్ర తెలుగు జాతిలో జన్మించిన వాళ్ళు కాకుండా విశిష్టమైన వ్యక్తులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వారందరిని కూడా తీసుకొచ్చి సత్కరించిన ఘనత. ఆ రకంగా ఒక వేడుకగా వైజాగ్ నగరంలో ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమం ఏదంటే కొప్పర కవుల జాతీయ పురస్కారం. ఆ పురస్కారాన్ని ఈ రోజున ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావుకి అందిస్తున్నారు. ఆయనది కూడా అపూర్వమైన ధారణాశక్తి. అంటే అవధానంగా ఆయన పద్యాలు పోవచ్చు కానివ్వండి, ప్రవచనం ఒక్కసారి ఆయన అట్లా చదివాడంటే అది కర్తల ఆయన చెప్పేయగల శక్తివంతుడు. అంత ధారణాశక్తి అంటే అది కూడా ఒక రకమైన అవధానం లాంటిది. అంటే ఇది వచ్చిన అవధానం అనుకోండి దాన్ని. అలాంటి వారికి ఈ తప్ప జాతీయ పురస్కారం చాగంటి గారికి ఇవ్వటం నిజంగా గర్వదాయక విషయం. ఇవాళ తెలుగు భాషకి పట్ల నిరంతరం కూడా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పూర్వపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు. తెలుగు వారిలో అనేక మంది ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఉండొచ్చు కానివ్వండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత తెలుగు భాషను మర్చిపోతారు, తెలుగు జాతిని మర్చిపోతారు. కానీ ఆయన ఇంటి ముందు ఢిల్లీలో తెలుగులో నూతలపాటి వెంకటరమణ భారతదేశపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాసుకున్న వ్యక్తి ఒకే ఒకడు రమణ గారు. ఆయన కూడా తెలుగు భాష పట్ల, తెలుగు భాషని పరిరక్షించాలని చెప్పి తపన పడ్డ వ్యక్తి. వారిని ఈరోజు ముఖ్య అతిథిగా మాశర్మ గారు పిలవటం జరిగింది. అలాగే మన మణిసింగరాజు గారు, వీరు అమెరికా నుంచి వచ్చారు. వీరి ప్రత్యేకత ఏంటంటే ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగుని ప్రవేశపెట్టి తెలుగుని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తూ అనేక నూతన ఆవిష్కరణల్ని వారు చేయటం జరిగింది. ప్రత్యేకించి ఇవాళ ప్రపంచంతో కూడా మారిపోతున్న పరిస్థితి తెలుసు. రకరకాల సాంకేతిక ఉపకరణాలు రోజు రోజుకు తయారవుతున్న పరిస్థితి. అలాగే దాన్ని ఆట ద్వారా, మాట ద్వారా మనం ఈ తెలుగుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కొన్ని కొత్త ఆవిష్కరణ చేసిన వారు ఈరోజు అమెరికా నుంచి రావటం చాలా గర్వదాయకమైన విషయం. ఇలాంటి వారందరిని కూడా ఆహ్వానించి కొప్పరపు కవుల యొక్క ఘనకీర్తిని చాటమే కాకుండా ఎందుకు ఈ సభలో మన భాషని మనం కాపాడుకోవాలి, మన సాహిత్యాన్ని మనం ప్రకాశవంతం చేసుకోవాలి. ఎందుకంటే 1000 ఏళ్ల సాహిత్యం అంతా కూడా పద్యంతో పుట్టింది.
ఆ పద్యానికి పట్టాభిషేకం చేసిన మహానుభావులు కొప్పరపు సోదర కవులు. ఇవాళ తెలుగు అక్షరాల నేరం జాతి ఏర్పడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాంటి పరిస్థితి వచ్చి మన పిల్లలు మన తెలుగు చదవలేని పరిస్థితి వస్తే 2 విధాల ప్రమాదం ఉంది. ఒకటి, భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి మంది. ఎప్పుడైతే భాష రాదో ఇక మనం తెలుగు వారం అని తెలుగు జాతి అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. అంచేత భాష నశించదో జాతి కూడా నశించే పరిస్థితి ఉంది. రెండవది ఏంటంటే 1000 సాహిత్య సంపద ఉంది. కొప్పరపు కవులు లాంటి మహానుభావులు ఈ జాతిలో జన్మించారు. వాళ్ళ యొక్క సాహిత్యాన్ని చదివే అవకాశం భావితరాలకు ఉండదు. అంచేత తల్లిదండ్రులు ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి, ప్రభుత్వం శ్రద్ధ వహించాలి, పిల్లలకి చక్కటి తెలుగు నేర్పించే పరిస్థితి చేయాలి. అంతేకాకుండా వీరి పద్యాల ద్వారా నీతి బోధ చేశారు. సమాజాన్ని ఒక కట్టుబాట్లతో నడవటానికి ప్రయత్నం చేశారు. మనం కూడా చిన్నప్పుడు నీతి పద్యాలతో మన చదువులు ప్రారంభమయ్యాయి. కానీ ఈరోజు నా పరిస్థితి లేదు. దాంతో ఏమంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థంతో కూడా చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి వచ్చింది. దానికి కారణం కేవలం సాహిత్యాన్ని అధ్యయనం చేయకపోవటం అని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఆ రకంగా ఇవాళ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, భాషను పరీక్షించాలన్నా ముందు భాషను నేర్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి, తల్లిదండ్రులు చేయాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. కొప్పరపు కవుల సాహిత్య వైభవాన్ని వెలికి తీసి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చిన వారి మనుమడు మాశర్మ గారు మనతో ఉన్నారు. సార్, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్? వారి వైభవాన్ని మళ్ళీ వెలికి తీశారు, భావి తరాలకు అందించడానికి ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. అవి ఇప్పుడే పుష్పిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మీ అభిప్రాయం చెప్పండి సార్. అంటే వాళ్ళ సాహిత్యంలో వాళ్ళకి ఆల్రెడీ గత చరిత్రలో చాలా వైభవం, వాళ్ళు సమకాలీన జీవితంలో వాళ్ళు అనుభవించినంత వైభవం ఏ ఆధునిక కవి అనుభవించలేదు. చాలా గొప్ప వైభవాన్ని, ప్రాభవాన్ని అనుభవించారు. అయితే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా అన్నమయ్యనే లోకం మర్చిపోయింది. 500 ఏళ్ల తర్వాత మళ్ళీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి వల్ల, రాళ్లపల్లి అంతఃకృష్ణ శర్మ గారు ప్రధానంగా వాళ్ళ వల్ల మళ్ళీ అన్నమయ్య వెలుగులోకి వచ్చారు. ఈరోజు ఇంటింటా అన్నమయ్య ఉన్నాడు. అలాగే త్యాగయ్య వాగ్గేయకారులో చక్రవర్తి సార్వభౌముడు అంటే వాడు త్యాగయ్య. వాగ్గేయ త్రయంలో త్యాగయ్యని కూడా దాదాపు లోకం 100 ఏళ్ళు మర్చిపోయింది. ఇలాగా ఈ చరిత్రలో మహాకవులని, మహావాగ్గేయకారులని, మహాపురుషుల్ని, మహానాయకులని కొంతకాలం పాటు మర్చిపోవటం చాలా సహజమైన పరిణామం చరిత్రలో. మళ్ళీ కొంతకాలం తర్వాత పూర్వ వైభవమే కాదు, అపూర్వ వైభవం మళ్ళీ వాళ్ళకి రావటం, వాళ్ళ గురించి మనం తెలుసుకోవటం, ప్రపంచమంతా తెలుసుకోవడం అనేది మళ్ళీ జరుగుతుంది. ఇది ఒక కాలచక్రంలో జరుగుతున్న ప్రక్రియ. అది అందరికీ జరిగింది. అందులో కొప్పరపు కవులు అంటే మహాకవులకి, జంట కవులకి, అవధాన కవులు కూడా అదే జరిగింది. వాళ్ళకు కూడా 1932లో సుబ్బరాయ కవి గారు వెళ్ళిపోయారు. అంటే 90 ఏళ్ళు అయింది ఆయన వెళ్ళిపోయి కూడా. ఆయన 42 వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి 80 ఏళ్ళు దాటిపోయింది. అంటే ఆయన వాళ్ళ వర్ధంతికే 100 సంవత్సరాల దగ్గరకు వచ్చే సందర్భము. 1927 వరకు వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కలిసి జంటగా చేశారు. తర్వాత చాలా ఏళ్ళు వాళ్ళ గురించి లోకం మర్చిపోయింది. సరే, ఇప్పుడు కవిత్రయం నన్నయ్య తెక్కని ఎర్రా ప్రకటనే మర్చిపోతున్న కాలంలోకి మనం వచ్చేసాము. దానికి కారణం ఏంటంటే ఈ మహాకవులు, మహావాగ్గేయకారులు, చారిత్రక పురుషులు వాళ్ళ గురించి పాఠ్యాంశాల్లో ఉండాలి. 1వ తరగతి నుంచి అందరికీ తెలియాలి. తెలుగు తెలిసిన వాళ్ళందరికీ తెలుగు వాళ్ళ గొప్పతనం తెలియాలి. ఆ పాఠ్యాంశాల్లో లేకపోవడం వలన కూడా కొప్పరపు కవులు లాంటి వారికి చాలా నష్టం జరిగింది. సరే, 23 ఏళ్ల ప్రస్థానంలో నేను ఒడిదుడుకులు అంటే నాకు మెయిన్ ఏంటంటే వాళ్ళ సాహిత్యాన్ని సేకరించడం. వాళ్ళు ఎప్పుడు 1927లో వెళ్ళిపోయారు. వాళ్ళ సాహిత్యంలో ఆసుగా అవధానాలు చేశారు, ఆసుగా కావ్యాలు చెప్పారు. ఆ కాలంలో రికార్డింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల, టెక్నాలజీ లేకపోవడం వల్ల రాసుకోవడమే కానీ రికార్డింగ్ లేకపోతే చాలా పద్యాలు, లక్షల పద్యాలు ముగ్గిమైపోయాయి. అక్కడక్కడ చాలా ప్రాంతాల్లో వాళ్ళ దేశమంతా తిరిగారు. వాళ్ళ పద్యాలు కొంతమంది మ్యానుస్క్రిప్ట్ రాసుకున్న పద్యాలు కొన్ని, అలాగే కొన్ని పుస్తకాలు పుచ్చడం మేము అవన్నీ కూడా మొత్తం అంతా దేశమంతా తిరిగి అవన్నీ సేకరించాను. ఆ సేకరించడానికే కొంచెం సమయం ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను పీఠం పెట్టినప్పుడు అక్కడ ఒక పద్యం కూడా లేదు 2002లో. ఇప్పుడు దాదాపు 1300 పద్యాలు సేకరించాను. ఒక కావ్యం, దైవ సంకల్పం కావ్యం సంపూర్ణంగా సేకరించాను. ఒక శతకం సంపూర్ణంగా సేకరించాను. పంగడిగూడెం సంపూర్ణ శతావధానం సంపూర్ణంగా సేకరించాను. కొన్ని అవధాన పద్యాలు, ఆసు పద్యాలు సేకరించాను. వాటితో పాటు కొప్పరపు కవుల అవధాన, ఆసు కవిత సభల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న మహామహి పండితులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని వారు చెప్పిన ప్రశంసా పద్యాలు అవి కూడా సేకరించాను. మొత్తం ఇప్పటివరకు 1300 పద్యాలు సేకరించి అవన్నీ కూడా పుస్తకాలుగా తీసుకొచ్చాను. ఒడిదుడుకులు అంటే ఏం లేదు, వారి సాహిత్యం అంతా దొరికితే బాగుండేది. దాదాపు 5 లక్షల పద్యాలు వాళ్ళు చెప్పారు. కొన్ని మహాకావ్యాలు, ఎన్నో ప్రబంధాలు, ఎన్నో శతకాలు ఎన్నో చెప్పారు, వచించారు, రచించారు. ఆ సంపద కొంత దొరికినా బాగుండేది. అది ఒకటే కొంచెం, కానీ కొంత దొరికినందుకు గంగిగో ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది. అది నిరంతరం నా తుది శ్వాస వరకు కొప్పరపు కవుల గురించి జరుగుతూనే ఉంటుంది. అక్కడెక్కడ వాళ్ళ సాహిత్యం ఇంకా ఉంటుంది. మనం సేకరించి చివరి వరకు నా తుది శ్వాస వరకు వాళ్ళకి చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. సార్, తెలుగు నేలపై ఇంత వైభవాన్ని మనం చూస్తున్నాం కదా, ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. మీరు అక్కడ నుంచి ఏ విధంగా సహాయపడగలరు మీ ఎన్ఆర్ఐ? తప్పకుండా అండి. నేను అమెరికా కాలిఫోర్నియాలో ఉంటాను. ఇది ఒక సుమారు 3 ఏళ్ల క్రితం ఈ ఏదైతే అద్భుతాలు చేస్తున్నారో మన కవులు చేశారు, మన రచయితలు చేశారు, మన ప్రబంధాలు అనండి, మన ప్రవచనాలు అనండి, మన ఇటువంటి అద్భుతమైన వాంగ్మయం మనది తెలుగు వాంగ్మయం. అయితే నేటి యువతకి ఇవి దొరకట్లేదు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కూడా లభ్యంగా లేవు. సో వాటికి సులభంగా చెప్పడానికి ఒక ఆటల ద్వారా ఇవి నేర్పుదాం. డిజిటల్ టెక్నాలజీ తోటి మొబైల్ ఫోన్ల మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధను ఉపయోగించి
వీటికి నేర్పుదాం, వీళ్ళు చేసిన ప్రయోగాలు అనండి, ప్రక్రియలు అనండి అని చేయడానికని మేము లిపి అని ఒక సంస్థని స్థాపించాం. అందులో మన ఇతిహాసాలు, తెలుగు సాహిత్యం, తెలుగు పదాలు, ఇలాంటి కవులు, ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తూ ఆటల ద్వారా పిల్లలకి, పెద్దలకి కూడా రోజు ఒక 10 నిమిషాలు మనం దీని మీద గడిపితే అద్భుతమైన విషయాలు ఇందులోంచి మనకు వస్తాయి. అది మా ప్రయత్నం, ఇంకా కొనసాగిస్తున్నాం. ఇది తెలుగు నేలపై ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మహానుభావుల చరిత్రను భావితరాలకు అందించాలనే ఒక అద్భుతమైన ప్రయత్నం అయితే కొప్పరపు సోదర కవులకు సంబంధించి ఏర్పాటైన కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకుల ద్వారా తెలుస్తుంది. ఇది మరింత మెరుగ్గా ముందుకు కొనసాగాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.